స్టేట్ వర్బ్స్ యాక్చువల్గా ప్రెజెంట్ టెన్స్లో అంటే ప్రెజెంట్ సింపుల్ రాదు, సింపుల్ ప్రెజెంట్ అనేది మాట్లాడుకుంటున్నాం మనం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మాట్లాడుతున్నాం. దీంట్లో ఏముంటుంది స్టేట్ వర్బ్స్లో అంటే దాంట్లో ఐఎన్జి ఉండదు. యాక్చువల్గా ఐఎన్జి ఉండదు. ఆ ఐఎన్జి ఉండని దాన్ని స్టేట్ వర్బ్స్ అంటాము. దాన్ని మనం ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాము, అంటే సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పగలం మనం. ఐ రియలీ హేట్, ఐ రియలీ హేట్ యూ, ఐ రియలీ హేట్ యూ అని చెప్తాము అనుకోండి, నేను నిజంగా నిన్ను ద్వేషిస్తున్నాను, ఐఎమ్ రియల్లీ హేటింగ్ యూ అని చెప్పము. ఓకేనా? ఓకే సార్. ఇంకేంటి, ఓకే సార్. హేట్ అనేది ఒక వర్బ్. ఓకేనా గైస్? హేట్ అనేది ఒక వర్బ్. ఇంకోటి ఏంటిది? అగ్రియా, ఐ డోంట్ అగ్రీ, ఐ డోంట్ అగ్రీ, అగ్రీ విత్ యూ, I don't agree with you, I don't agree with you. Do you agree with me? No, I don't agree with you. I don't agree with Yes, them, sir. I don't agree with her. నేను ఆమెతో అగ్రి ఏకీభవించను అని చెప్తాను కదా. అంటే ఏంటి, ప్రెజెంట్లోనే జరుగుతున్నా కానీ ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది యూజ్ చేయాలి మనం. ఓకేనా గైస్? ఇంకేంటి ఉంటాయి? ఐ ఫీల్ బ్యాడ్, ఐ ఫీల్ బ్యాడ్, ఐ ఫీల్ బ్యాడ్. ఇంకేముంటాయి? డూ యూ ఫీల్ బ్యాడ్? ఎస్, ఐ ఫీల్ బ్యాడ్. నో, ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, నేను ఫీల్ అవ్వట్లేదు కదా. సో డూ యూ అండర్స్టాండ్ వెరీ వెల్? నో, ఐ డోంట్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఆర్ యూ అండర్స్టాండింగ్ అని చెప్పకూడదు, రాంగ్ అయిపోతుంది. ఓకేనా గైస్? ఆర్ యూ అండర్ స్టాండింగ్, రాంగ్, ఇది యూజ్ చేయకూడదు మనం. యాక్చువల్గా ఏంటి? డూ యూ అండర్స్టాండ్, డూ యూ అండర్స్టాండ్ వెరీ వెల్, వెరీ వెల్. మీకు బాగా అర్థమైందా? అంతే కదా, మీకు బాగా అర్థమైందా? అండర్స్టాండ్ వెరీ వెల్, అండర్స్టాండ్ వెరీ వెల్. సో ఈ స్టేట్ వర్బ్స్ అనేది మనకు తెలియాలి. అది ప్రెజెంట్ ఇండెఫినెట్లోనే యూజ్ చేస్తాం మనం. ఓకేనా? ఐ హియర్ యువర్ వర్డ్స్, ఐ హియర్ యువర్ వర్డ్స్. ఎస్, నేను మీ మాటలు వింటున్నానని చెప్పాలనుకోండి. ఓకే, తెలుగు తీసుకున్నాము, నేను మీ మాటలు వింటున్నాము. నేను మీ మాటలు వింటున్నా అంటే ఓకే, వింటూ ఉన్నాను కదా. ఐ యామ్ హియరింగ్, వింటూ ఉన్నాను కదా. ఐ యామ్ హియరింగ్ యువర్ వర్డ్స్. తెలుగు ద్వారా నేర్చుకుంటే మనం, అంతే కదా. రాంగ్ అయిపోతుంది. ఐ హియర్ యువర్ వర్డ్స్, ఇది రైట్. ఐ హియర్ యువర్ వర్డ్స్, యాక్చువల్గా ఇది రైట్ అవుతుంది. ఎందుకంటే ఇది స్టేట్ వర్బ్. ఈ వర్బు ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లోనే వస్తుంది, కంటిన్యూటీలో ఉండదు ఇది. ఓకేనా? లేదంటే పాస్ట్ చెప్పాలంటే ఐ హర్డ్ అంటాము, విన్నాను నేను, అంతే కదా. కంటిన్యూటీ ఉండదు. ఐ వాజ్ హియరింగ్ అని కూడా చెప్పకూడదు. ఓకేనా గైస్? సో he belongs to Vizag. Yes sir, he belongs to Vizag. చూడండి, he is belonging to అని చెప్పకూడదు, he is belonging to. ఇంకేం చెప్తాము దీని మీద? దిస్ బిజినెస్ belongs to her. This business belongs to her. ఆమెకు సంబంధించింది. Do you believe me? Do you believe me? Do you? చెప్పండి. Do you believe me? Do you? She likes her. She likes him. She likes him. Do you believe me? Do you believe me? Believe కూడా. No, I don't believe you. Believe. So ఇది మనం ప్రాక్టీస్ చేయాలి సార్. I don't believe you. ఈ వర్బ్స్ ను ప్రాక్టీస్ చేయాలి. I don't believe you. Yes, I believe you. She wants. She likes. She likes. She likes her. She likes him. Him. Her. Okay, sir. ఇది లైక్స్ మాట్లాడేసుకున్నాం కదా. లైక్ అనేది మాట్లాడేసుకున్నాం. ఇంకోటి ఏంటిదంటే
ఓన్స్, సార్ owns he owns this house. owns car, this house, this car, he is owning అని చెప్పకూడదు. this bike. This bike, this car. He owns his car. ఓకేనా సార్? Yes, sir. ఇంకేముంటాయి? కంటైన్స్ ఉంటుంది కదా, దిస్ బాక్స్, ఓకే, దిస్ బాక్స్ This Contains- box contains ఏం చెప్తాము? eggs and all. Eggs. ఎక్స్ Egg box. అన్నీ కలిగి ఉంటుంది కదా. ఏదైనా ఉండొచ్చు కదా సార్. ఏదైనా ఉండొచ్చు. ప్రెసెంట్ లో కంటిన్యూటీ ఉండదు మనకి. దిస్ బాక్స్ కంటైన్స్. Do you realize it? Do you realize? Do you Uh, realize? realize it? Realize కూడా అదే సార్. ఐఎమ్ రియలైజింగ్ Realize. చెప్పకూడదు. Realize. ఐ రియలైజ్ అని చెప్పాలి. సో తర్వాత ఏం Yes, sir. చెప్తాము? మనకు తెలిసింది ఐ నో ఇట్ వెరీ వెల్ అంటాం. ఐఎమ్ నోయింగ్ అని చెప్పాం కదా. డూ యూ నో దిస్? డూ యూ నో హర్? No. Do you know this? Her? Do you know her? సీమ్స్ ఉంది. హీ సీమ్స్. సీమింగ్ రాదు, మనం చెప్పాం కదా. హీ సీమ్స్ టు బి వెల్ నౌన్ రైటర్. A doctor. డాక్టర్ చెప్పాం కదా, వెల్ నౌన్ రైటర్. హీ సీమ్స్ టు బి వెల్ నౌన్ రైటర్. ఓకేనా సార్? He loves. లవ్స్ కూడా. Loves. హీ లవ్స్. He loves her. హీ లవ్స్ హర్. లేకపోతే his family. హిస్ ఫ్యామిలీ, ఏదైనా చెప్పొచ్చు. థింక్, ఐ థింక్ Think. ఇస్ ఎ గుడ్ ఐడియా. గుడ్ I ఐడియా. think about. ఇట్ ఇస్ ఎ గుడ్ ఐడియా. I think it is a good idea. Okay, sir. థింక్ అనేది రెండు కూడా, థింకింగ్ కూడా ఉంటుంది. సో ఐ వాజ్ థింకింగ్. ఇది ఏమవుతుంది? ఐ థింక్ అంటే ఒక ఐడియా, అంటే ఒపీనియన్ అవుతుంది కదా. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. నేను అనుకున్న నా ఒపీనియనే కదా ఇది. ఐ థింక్ వి షుడ్ నాట్ గో. ఐ థింక్ అంతే సార్. I think it is a good idea. ఐ థింక్ యూ షుడ్ నాట్ గో దే. మనం చెప్తాం కదా, మీరు అక్కడికి వెళ్ళకూడదు అంటే నా ఒపీనియన్. సో అలాంటప్పుడు థింక్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే వర్బ్ ఐఎన్జి రాదు, బట్ క్యాజువల్గా ఐఎమ్ థింకింగ్ అని చెప్తాం కదా. వీఆర్ థింకింగ్. మెంటల్ ప్రాసెస్ అంటే మనం చేస్తూ ఉన్నాము. సో ఒక మెంటల్ ప్రాసెస్లో ఉంటుంది. ఐఎమ్ థింకింగ్, వీఆర్ థింకింగ్, అక్కడ కూడా వస్తుంది మనకి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? Yes, sir. Yes, sir. ప్రవీణ్ మ్యూట్ లో ఉండిపోయాడు సార్. ప్రవీణ్ అన్మ్యూట్ ఇవ్వాలి. వింటున్నారుగా? వింటాను సార్. అర్థమైందిగా? అర్థమైంది సార్. ఇక్కడ మోటార్ ఆన్ చేసి కొంచెం సౌండ్ వస్తుంది, అందుకే. ఒక డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అందుకనే. అవును సార్. సో ఇంకా హ్యావ్ ఉంటుంది కదా, ఐ హ్యావ్ ఎ ఫ్లాట్. సో అది కూడా ఐఎన్జి ఉండదు. ఇప్పుడు చూడండి మీకు, ఐ హ్యావ్ ఎ ఫ్లాట్ ఉంది కదా, ఐ హ్యావ్ ఎ ఫ్లాట్. ఇప్పుడు దీన్ని ఐఎమ్ హ్యావింగ్ ఎ ఫ్లాట్ అని చెప్పకూడదు, బట్ కొన్ని సందర్భాల్లో ఏం చెప్తాము? ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ అని చెప్తాం కదా. అది రాంగ్ కదా సార్. రైట్ అవుతుంది. ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్. ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ టైం అవుతుంది. అంటే మీరు ఇది కలిగి లేరు, మీరు గుడ్ టైం కలిగి లేరు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్, ఏం చెప్తాము దీన్ని? గుడ్ టైం ఎక్స్ప్రెషన్, మీ ఎక్స్ప్రెషన్ ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ టైం. ఓకేనా గైస్? కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీఆర్ హ్యావింగ్ ఎ పార్టీ అంటాం కదా, వీఆర్ హ్యావింగ్ ఎ పార్టీ. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? హ్యావ్ వచ్చినప్పుడు మీరు చూడండి గైస్, ఎక్కడ హ్యావింగ్ అనేది చెప్పకూడదు చెప్తున్నాను. అంటే మనం హ్యావ్ అనేది ఎక్కడ చెప్తున్నాం? పొజిషన్. ఐ హ్యావ్ 2 children అన్నాం అనుకోండి. సో ఐ హ్యావ్ 2 children. ఇది రైట్ అవుతుంది కదా? రైటే కదా సార్? Yes, sir. అంటే పొజిషన్ గురించి Yes. చెప్తున్నాము. దీన్ని నేను అవునండి. పొజిషన్ చెప్తున్నాము. దీన్ని నేను ఐఎమ్ హ్యావింగ్ ఏ 2 children అంటే ఐఎమ్ హ్యావింగ్ 2 children అంటే ఐఎమ్
హ్యావింగ్ 2 children. ఇది రాంగ్ అయిపోతుంది. బట్ మీరు హ్యావింగ్ అని చెప్తున్నాం కదా, ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఫుడ్, వీఆర్ హ్యావింగ్ లంచ్ అంటున్నామంటే అది రైట్ అవుతుంది. మళ్ళీ అంటే ఇది ఏంటిది, ఇది పొజిషన్ చూపిస్తుంది, అది ఒక ఎక్స్ప్రెషన్ చూపిస్తుంది. సో వీఆర్ హ్యావింగ్ ఎ ఫ్లాట్ అని చెప్పకూడదు మనం ఎప్పుడు కూడా. వీ హ్యావ్ ఎ ఫ్లాట్ అనే పొజిషన్ గురించి. వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ టైం అంటే అది ఒక ఎక్స్ప్రెషన్ లాగా అవుతుంది కదా. వీఆర్ హ్యావింగ్ ఎ పార్టీ అంటే అది మనం కలిగి ఏమీ లేము, వీఆర్ హ్యావింగ్ ఎ పార్టీ అంటే అది ఒక ఎక్స్ప్రెషన్, ఇట్స్ ఎ ప్రాసెస్ అవుతుంది కదా. వీఆర్ ఇది ఎక్కువ ఎలా అవుతుంది అంటే ఈ మధ్య మనము వింటుంటాం కదా, స్పోకెన్ ఇంగ్లీష్లో ఉంటుంటాము. ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్ అంటాం కదా, హ్యావింగ్ మై లంచ్, మై డిన్నర్, ఐఎమ్ హ్యావింగ్ మై డిన్నర్ అంటే నేను తింటూ ఉన్నాను. ఐఎమ్ ఈటింగ్, ఈట్కి బదులుగా రాస్తుంటారు హ్యావ్, వీటికి బదులుగా రాస్తుంటారు. అవును సార్. డ్రింక్ కూడా హ్యావ్, టేక్, ఐఎమ్ టేక్ కూడా రాస్తారు కదా హ్యావ్కి. ఇక్కడ రాద్దాం, టేక్ కూడా రాస్తున్నారు. సో ఇంకేంటి ఏం రాస్తారు, ఐఎమ్ హ్యావింగ్ మై షవర్ అని చెప్తారు కదా, ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్ అంటారు, డిన్నర్ అంటే డ్రింక్ అంటారు కదా, ఐఎమ్ హ్యావింగ్ మై డ్రింక్ అంటే తాగడం కూడా హ్యావింగ్ అని చెప్తారు కదా. ఐఎమ్ హ్యావింగ్ మై టీ అంటే కూడా టీ అంటారు కదా. అంటే డ్రింక్ వచ్చినప్పుడు కూడా హ్యావ్ అనేది యూజ్ చేస్తున్నారు, టేక్ అనేది కూడా యూజ్ చేస్తున్నారు, యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఐఎమ్ హ్యావింగ్ మై టీ అని చెప్తారు కదా, ఐ హ్యాడ్ మై టీ అంటాం కదా, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటి, చిల్డ్రన్, ఇది రాంగ్ అవుతుంది. ఐఎమ్ హ్యావింగ్ 2 children, ఇది రాంగ్ అవుతుంది. అంటే ఎక్స్ప్రెషన్ వేరు బట్ పొజిషన్ వేరు. ఓకేనా గైస్, అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని మనము ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ టైం అని చెప్పొచ్చు. ఓకేనా, ఐఎమ్ హ్యావింగ్ ఎ పార్టీ అని చెప్పొచ్చు. 1 minute గైస్. ఇంకేమైనా మీకు తెలుసా, ఇంకా రిజెంబల్స్ అన్నాం కదా, రిజెంబల్స్ రాలేదు. సో హీ రిజెంబల్స్, ప్రవీణ్ స్క్రీన్ కనిపించట్లేదు పెడుతున్నాను సార్. అర్థమవుతుంది కదా ప్రవీణ్? అర్థమవుతుంది. సో హీ రిజెంబల్స్ హిస్ ఫాదర్, హీఈస్ రిజెంబలింగ్ అని చెప్పకూడదు. అతను కనిపిస్తున్నాడుగా అంటే కంటిన్యూస్ టెన్స్లో అన్నట్టు అనిపిస్తుంది మనకి, బట్ మనం చెప్పకూడదు. ఓకేనా గైస్? డిపెండ్స్ కూడా ఉంటుంది కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అంటాం. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ చెప్పకూడదు. ఓకేనా సార్? ఇంకేముంది మనకి, ప్రిఫర్ ఉంది కదా. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ అంటే తెలుసుగా, ప్రిఫర్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ప్రిఫర్ యూజ్ చేస్తాం. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ అంటే టీ అనేది ప్రిఫర్ చేస్తాను కాఫీకి బదులు. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ఓకేనా గైస్? ఏమొస్తుంది దీనికి, ఒక స్ట్రక్చర్ రాద్దాం. ప్రిఫర్ అనేది ఐ వుడ్ ప్రిఫర్ అని కూడా అంటాం కదా. ఐ వుడ్ రాదర్ అది వేరు. సబ్జెక్ట్ వస్తుంది, ప్రిఫర్ వస్తుంది, దాని తర్వాత నౌన్ వస్తుంది, దాని తర్వాత టు వస్తుంది. ఒక నౌనే రావచ్చు, ఒక వర్బ్ ఐఎన్జీ కూడా రావచ్చు కదా. అది కూడా నౌనే అవుతుంది అంటే జిరెండ్ అవుతుంది కదా. ఓకేనా గైస్? జిరెండ్ కూడా అవుతుంది అది. అంటే జిరెండ్ అంటే ఇంకా మళ్ళీ నౌనే అవుతుంది అది. మళ్ళీ ఇక్కడ నౌన్ రావచ్చు, మళ్ళీ జిరెండ్ రావచ్చు. సో అదే కదా రాసాం. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ, షీ ప్రిఫర్ స్పీకింగ్ టు రీడింగ్. రీడింగ్ బదులుగా ఆమె మాట్లాడుతుంది. సారీ, హీ ప్రిఫర్స్ అని చెప్పాలి, ఎందుకంటే
ప్లూరల్ అవుతుంది కదా, సారీ సింగులర్ కదండి అవుతుంది. షీ కదా. Yes, sir. He prefers walking to running. అంటే రన్నింగ్ బదులుగా ఆయన వాకింగ్ చేయడం ప్రిఫర్ చేస్తారు. వాకింగ్ చేయడం. ఓకేనా? సో ప్రిఫర్ ఇది ఒకటి చక్కగా ఉంటుంది, యూజ్ చేయొచ్చు. నౌను జిరండి ఏదైనా కావచ్చు. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ, అంటే టీ తీసుకుంటాను కాఫీకి బదులుగా అని చెప్తున్నాం. ఓకేనా? ఇంకేముంటాయి ప్రిఫర్, ఇంకేమైనా విన్నారా మీరు? ఇంకా ఇట్ మ్యాటర్స్ అంట.